హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్తో టేస్టీగా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాము. నేను డేట్స్ని ముందే అందులో ఉన్న సీడ్స్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాదము, వాల్నట్ అలానే కొంచెం పిస్తాను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ అలానే పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బటర్ని కొంచెం కట్ చేసుకొని మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న డేట్స్లో వేసుకొని డేట్స్ని ఫ్రై చేసుకోవాలి స్మూత్గా అయ్యే వరకు. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇలా బాదము, పిస్తా, వాల్నట్ని కొంచెం గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ మెల్ట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను డేట్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అంతా వేసేసి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం కొంచెంగా వేసుకొని అది ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇందులో కూడా కొంచెం డేట్స్ యాడ్ చేసుకోవాలి స్వీట్ కోసం. మన స్వీట్ని బట్టి మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవి చాలా హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం షాప్లో కొనే చాక్లెట్స్ కంటే ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది. డార్క్ చాక్లెట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 15 మినిట్స్ అంతే. సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీనిషా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా చాక్లెట్స్ని అంతా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ పాటు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోయింది.